వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం వెలవలపల్లికి చెందిన ధోనిపాటి మహేష్ పై దాడి చేసిన ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపిన అమలాపురం పట్టణ డీఎస్పీ టిఎస్ ఆర్కే ప్రసాద్ దళిత యువకుడిని దాడి చేసిన కేసులో ముగ్గురు నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు. ముద్దాయిలు ఎల్లమల్లి విజయశంకర్, బోరుదల బాలరాజు, ఎర్ర కృష్ణులుగా డీఎస్పీ టిఎస్ ఆర్కే ప్రసాద్ తెలిపారు. మన 19వ తారీఖు నాడు మనకి అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక అటెంప్ట్ మర్డర్ కపుల్డ్ విత్ ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆ కేసు సంబంధించినటువంటి ముద్దాయిల్లో అవుట్ ఆఫ్ 6 అక్యూజ్డ్ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ మీకు చెప్పే ముందు కొద్దిగా ఆ కేసు యొక్క పూర్వపరాల గురించి చెప్తాను నేను. దీంట్లో విక్టిమ్ ధోనిపాటి మహేశ్వరరావు ఎలియాస్ మహేష్. ఈయన బెల్లవలపల్లి గ్రామం, ఐనవిల్లి మండలం అయింది. ఈయన ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తారు రావులపాలెంలో. శ్రీశాంతి వొకేషనల్ జూనియర్ కాలేజీలో పనిచేస్తారు. ఈయన ఒక 2 సంవత్సరాల క్రితం ఈ రాయల్ కాలేజీలో పనిచేసే విజయ్ కుమార్ అనే వ్యక్తి, ఆయన పరిచయం, వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది. ఆయన పరిచయం ద్వారా తుని మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తాడు. దీంట్లో సిరసవల్లి ఉదయ్ శంకర్ అనే అతను. ఇతను గతంలో ఇక్కడ అమలాపురంలో పనిచేసేవాడు బిల్ కలెక్టర్ గా. ఆ సమయంలో ఇక్కడ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి అన్నప్పుడు ఆయనకి డబ్బులు ఇవ్వడం జరిగింది. తను ఇవ్వలేదు, కానీ తను కంప్యూటర్ వర్క్ ఉందంటే కంప్యూటర్ వర్క్ నాకు రాదు, కంప్యూటర్ నేర్చుకోలేదు కాబట్టి మా తెలిసిన వాళ్ళకి ఉందంటే తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేసినప్పుడు ఒక 2 లక్షలు ఇవ్వటం జరిగింది. సో ఆ డబ్బులు, అప్పుడు ఉద్యోగము ఇవ్వలేదు, డబ్బులు వెనక్కి ఇవ్వలేదు అనే విషయం మీద ఈ ముఖ్య ఇతను మన మహేష్, ఇతను రాయల మన విజయ్ కుమార్ని తరచూ కాంటాక్ట్ చేసి నాకు డబ్బులు రావట్లేదు, ఉద్యోగం ఇవ్వట్లేదని అప్పట్లో ఒత్తిడి చేసిన క్రమంలో, అది యాక్చువల్గా అతను మీకు డైరెక్ట్గా అతను నెంబర్ ఇస్తాను, ఎవరైతే ఉద్యోగం ఇస్తామని చెప్పారో మున్సిపాలిటీలో పనిచేసే శంకర్ ఉన్నాడు, ఉదయ్ శంకర్, అతనికి నెంబర్ ఇస్తా అని చెప్పి అతనికి నెంబర్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో 2 సంవత్సరాల క్రితమే. అప్పుడు ఇతను ఒత్తిడి చేస్తూ ఉండేవాడు. అతనికి ఫోన్ చేసి డైరెక్ట్ అతను తొందరగా దొరికేవాడు కాదు. ఈ ఉదయ్ శంకర్ అనేవాడు చాలా మందికి ఇలాగే ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు అప్పు తీసుకుని ఎగ్గొట్టేసి, అలా అతను ఒక రకమైన క్రమశిక్షణ రాహిత్యంగా ఉండే వ్యక్తి అవటం వలన అతను దొరికేవాడు కదా ఎవరికీను. అతను ఈ ఒత్తిడి చేసే క్రమంలో ఇటీవల కాలంలో ఒక 3 నెలల క్రితం మనకి కొంతమంది స్థానికులు, ఇక్కడ మన లోకల్ గా ఉండేవాళ్ళు, మనకు అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక 7 మందికి మాకు ఉద్యోగాలు ఏమైనా ఉంటే పార్ట్ టైం జాబ్స్, అదే ఇన్ ది సెన్స్ ఈ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఉంటాయి కదా కంప్యూటర్స్ లో, అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అలాగే ఉంటాయి కాబట్టి ఏమన్నా మీకు తెలిసినా ఉంటే ఇప్పించండి అని చెప్పి వీళ్ళు దీంట్లో ఈ A1 ముద్దాయినుడు ఎల్లమల్లి విజయ రవిశంకర్, విజయ్ అంటారు ఇతను, ఎల్లమల్లి విజయ్ అని ఇక్కడ స్థానికంగా అంటారు. అతను పూర్తి పేరు ఎల్లమల్లి విజయ రవిశంకర్, స్థానికుడు. ఇతన్ని వాళ్ళు అడగటం జరిగింది. ఇతను మన రాయల్ కాలేజీ ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ని, మరి ఏమన్నా మళ్ళీ అంతకుముందు ఏమన్నా జాబ్స్ ఏమన్నా మనకి ఏమన్నా మన వాళ్ళకి ఉన్నాయి, కొంతమందికి ఏమన్నా జాబ్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందని అడిగినప్పుడు, నాకు ఎవరో గతంలో ఒకసారి ఇతను పరిచయం, ఒకసారి మన ఫోన్ ద్వారా టచ్ లో ఉంటాడు ఒకతను, ఇతను ఉదయ్ శంకరు. సో అతన్ని నెంబర్ ఇస్తాను, అతనితో మాట్లాడితే మనకేమైనా ఉన్నాయేమో చెప్తారు, ఈ మున్సిపాలిటీలో అక్కడక్కడ ఉంటూ ఉంటాయి జాబ్స్ అని చెప్తే, అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఉదయ్ శంకర్ ద్వారా వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు తర్వాత కొంతకాలానికి జాబ్స్ ఉన్నాయి, మీకు కొంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు ఈ 7 మీద కలిపి సుమారుగా 6,70,000 రూపాయలు వాళ్ళు ఫోన్ పే చేస్తారు. వాళ్ళు విక్టిమ్సే చేస్తారు, విక్టిమ్స్ డైరెక్ట్ గా అతనికి చేస్తారు, ఉదయ్ శంకర్కి చేస్తారు. తీసుకున్న తర్వాత జరిగి 3 నెలలు అయింది, ఇప్పటికి ఏప్రిల్లో జరిగింది. అప్పటి నుంచి కూడా ఇతను దొరకట్లేదు, ఇటు డబ్బులు ఇవ్వట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. దాంతో వాళ్ళ విక్టిమ్స్ అందరూ కూడాను ఈ విజయ్ని, ఎవరైతే మెయిన్ విజయ్ ఉన్నాడో, ఎల్లమల్లి విజయ్ ఉన్నాడో, ఈ విజయ్ని వచ్చి ఇతను ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అతను నా పరువు పోతుంది, నేను ఏదో హెల్ప్ చేద్దామని చెప్పరికి నేను
నేను టార్గెట్ అయిపోతున్నాను, నన్ను ముద్దాలాగా మారిపోతున్నాను అనే క్రమంలో ఇతను మళ్ళీ అగైన్ ఈ కాలేజీ సంబంధించినటువంటి విజయ్ కుమార్ని కన్సల్ట్ చేసి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇమ్మీడియట్ గా డబ్బులు ఇప్పించాలి, మళ్ళీ వెనకన్నా ఇప్పించాలి, ఉద్యోగాలను ఇప్పించాలి, మాట్లాడమని అతను ఒత్తిడి చేసినప్పుడు అప్పుడు ఇతని నెంబర్ తీసుకుని ఈ విజయ్ శంకర్ నెంబర్ తీసుకుని మాట్లాడతారు. ఈ వాళ్ళలో విక్టిమ్స్ కూడా ఉంటారు. మాట్లాడి మీరు వచ్చి సెటిల్ చేసుకోకపోతే మాత్రం మిమ్మల్ని మేము సీరియస్ గా తీసుకుంటామని బెదిరిస్తారు, వార్న్ చేస్తారు, చంపేస్తామని బెదిరిస్తారు. రాకపోతే మాత్రం చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని బెదిరిస్తారు. బెదిరిస్తే అతను భయపడి వస్తాడు. అతను ఎప్పుడంటే 19వ తారీఖు నాడు అతను వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అతన్ని కూర్చోబెట్టుకుని ఈ మొదటి ముద్ద అంటే విజయ్, తర్వాత వరదల బాలరాజు అనేవాడు, తర్వాత ఎర్ర కృష్ణ అనేవాడు, ఇంకో ముగ్గురు ఉన్నారు. మొత్తం అంటే యాక్చువల్ ముద్దాయిలు అందరూ లేరు కానీ మెయిన్ గా విజయ్, తర్వాత బాలరాజు, కృష్ణ అనేవాడు. ఎందుకంటే ఈ కృష్ణ సంబంధించి కొడుకు డబ్బులు కూడా దాంట్లో ఉంటాయి, బాలరాజు కూడా అతని డబ్బులు కూడా ఉన్నాయి, అతను కూడా విక్టిమే. సో వీళ్ళు ఏం చేశారంటే అతను పిలిపిస్తారు. పిలిపించినప్పుడు వాడు నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఏమీ లేవు, నేను ఇప్పుడే ఏం పే చేయాలి, నాకు టైం ఇవ్వండి, నేను చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు అని అతను తాత్సారం చేస్తాడు. అతని వాళ్ళు గట్టిగా మందలిస్తారు, బెదిరిస్తారని చేసినాక అతను తొందరగా రాకపోతే మధ్యలో మరి మాట్లాడించి ఇప్పిస్తారన్నావు కదా, రికార్డ్ రెడీ అయిపోయింది అన్నావు అని వాళ్ళు అడుగుతారు. యాక్చువల్గా ఇది క్రమంలో ఏంటంటే ఈ మన విక్టిమ్ ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మహేష్, తను గతంలో 2 లక్షల రూపాయలు, గతంలో 2 సంవత్సరాల క్రితం తీసుకున్న 2 లక్షల గురించి ఒత్తిడి చేసే క్రమంలో ఈ శంకర్తో టచ్ లో ఉంటాడు, ఫోన్ ఒత్తిడి చేస్తుంటాడు. ఒత్తిడి చేసే క్రమంలో ఈ శంకర్ ఏం చేస్తాడంటే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి ఈ ప్రెషర్ ని, వాడు అసలే మోసగాడు ఈ శంకర్ అనేవాడు, బేసికల్లీ చీట్. వీడు దీని నుంచి తప్పుకోవడం కోసం ఏం చేశాడంటే ఈ మహేష్ ని స్లోగా ట్రాప్ చేస్తాడు. నువ్వు నాకు కొద్దిగా అనుకూలంగా హెల్ప్ చేస్తే నాకు ఫర్దర్ గా డబ్బులు వచ్చినప్పుడు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, కొద్దిగా మాట సహాయం చేయని చెప్పి అతను ట్రాప్ చేస్తాడు. ఈ మహేష్ అతను ట్రాప్ లో పడతాడు. ఎడ్యుకేటెడ్ మ్యాన్ గానే కొద్ది డబ్బుల కోసం చెప్పి కొద్ది ట్రాప్ లో పడతాడు. ఏంటి ట్రాప్ అంటే